హాయ్ అండి. చింతకాయ ఉసిరికాయతో పులిహోర చేసుకుందాము. నేను కుక్కర్లో రైస్ ఒక 4 గ్లాసులు వేసి నైట్ అంతా నానబెట్టుకున్న బ్రౌన్ శనగలు అంటారు, కొమ్ము శనగలు అంటారు. ఆ శనగలు కొద్దిగా పసుపు వేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసాను. 2 విజిల్ రాగానే స్టవ్ బంద్ చేసి కుక్కర్లో గాలంతా వెళ్ళాక ఒక ప్లేట్లో వేసుకున్నాను. చింతకాయలు ఉడికించి ఆ గుజ్జు మాత్రమే తీసుకోవాలి. వాటర్ లాంటిది మాత్రమే తీసుకొని పిప్పు అంతా పడేయాలి. ఉసిరికాయలు అయితే ఎక్కువగా ఉంటే మొత్తం ఉసిరికాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు ఉసిరికాయతోని ఏదైనా సరే చేసుకొని తింటే ఒక్క పొద్దు ఇడిసినా మంచిదండి. అందుకని అలాగే మార్నింగ్ ఉసిరికాయ వేసుకొని నీళ్ళల్లో స్నానం చేసిన మనకి చాలా ఆరోగ్యం మంచిది కూడా. నేను ఒక్క ఉసిరికాయ ఉండే అన్ని దీపాలకి తెచ్చాము. ఒక ఉసిరికాయ కొద్దిగా అల్లము ఇలా తురుము పెట్టుకున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, కొద్ది లైట్గా జీలకర్ర, శనగపప్పు వేసుకున్నాను. తరిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మొత్తం ఉసిరికాయ వేసినట్లయితే కొంచెం తీయగా పుల్లగా బాగుంటుంది. నేను చింతకాయలు ఎక్కువగా ఉన్నాయని ఇలా కొద్ది చింతకాయ ఉసిరికాయతో చేశాను. చాలా బాగుందండి. కొద్దిగా మనం తరిగి పెట్టుకున్న అల్లము, ఉసిరికాయ తురుమంతా వేసేసుకొని నేను పసుపు అంతా కూడా కుక్కర్లోనే వేసాను కాబట్టి ఇంకేం వేసుకోలేదు. కొద్ది కరివేపాకు, చింతకాయ గుజ్జు, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. ఆ రైస్కి ఎంత అవసరమో అంత రాళ్ళుప్పు, ఇంగువ, అంతేనండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఆ పోపు అంతా కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా చేత్తో కానీ గరిటతో కానీ కలిపేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి వెనక ఆ బ్లాక్ దంతా కూడా పీల్ చేసేసి మనము తురుము పెట్టుకున్న లేదంటే మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా కొబ్బరి చేసుకున్న చాలా బాగుంటుంది. మధ్యలో పచ్చి కొబ్బరి టేస్టు. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అట్లా కొబ్బరి నూనె, ఆ కొబ్బరి పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు, పల్లి పొడి అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అదిరిపోయిందండి.